హాయ్ అండి. ఈరోజు రెసిపీ పొనగంటి కూర పెసరపప్పు టమాటా చాలా బాగుంటుందండి. ముందుగా పొనగంటి కూరను శుభ్రంగా కడిగి కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. పెసరపప్పు కూడా కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 minutes నాననివ్వాలి. స్టవ్ మీద బాణీ పెట్టేసి ఇందులో 3 tablespoon ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు వేయాలి. పోపు అయ్యాక 2 ఎండుమిర్చీలు కట్ చేసి వేసేయాలి. ఒక ఉల్లిగడ్డ 5-6 పచ్చిమిర్చీలు కట్ చేసి ఇందులో వేసేయాలి. పెసరపప్పు అండి, నానబెట్టిన 5-6 రెబ్బలు ఎల్లిపాయలు దంచి ఇందులో వేసేయాలి. కొంచెం సాల్ట్ కూడా వేసేసి కలపాలి. పొనగంటి కూర చాలా మంచిదండి. ముందుగా కట్ చేసుకున్న పొనగంటి కూరను ఇందులో వేసేసేయాలి. వేసి ఫ్రై చేయాలి. కొంచెం పసుపు, కొంచెం కారం వేసేసి కలిపేసేయాలి. కలిపి మూత పెట్టేసేయాలి. ఒక 5 minutes ఆయిల్లో మగ్గనివ్వాలి. పొనగంటి కూర మన బాడీకి కావలసిన కాల్షియాన్ని ఈ కూరలో లభిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేయండి, లైక్ చేయండి, నాకు సపోర్ట్ ఇవ్వండి ప్లీజ్. పెసరపప్పు వేసేసి 2 టమాటాలు, సన్నగా తరిగిన టమాటాలు ఇందులో వేసేసి మూత పెట్టేసేయాలి. సిమ్ములో పెట్టండి, చక్కగా మగ్గుతుంది. పొడి పొడిగా ఉంటుంది పప్పు, చాలా బాగుంటుంది. కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసేయండి. హెల్త్కు చాలా మంచిదండి. హెల్దీ ఫుడ్ ఇది. మీకు ఎక్కడైనా కనిపిస్తే తప్పకుండా తెచ్చి ఇలా చేసుకోండి, చాలా బాగుంటుంది, చాలా మంచిదండి. థ్యాంక్ యూ.